శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 24వ సర్గము. నన్నును నీ వెంట తీసుకుని పొమ్ము అని కౌసల్య శ్రీరాముని కోరుట. నీవు మహారాజునకు సేవలు చేయుచు ఇచ్చట ఉండుటయే ధర్మము అని అతడు ఆమెకు నచ్చజెప్పుట. తండ్రి ఆజ్ఞను పాటించుటకు కృత నిశ్చయుడయ్యున్న శ్రీరాముని మనోభావములను గుర్తించినదై కౌసల్యాదేవి సంతత ధారగా కన్నీరుగార్చుచు గద్గద స్వరముతో ధర్మయుక్తముగా ఇట్లు పలికెను. దశరథుని వలన నా కడుపున పుట్టిన శ్రీరాముడు ఏనాడునూ దుఃఖమునే ఎరుగడు. అతడు మిక్కిలి ధర్మబుద్ధి గలవాడు, అందరితోడను ప్రియముగా సంభాషించువాడు. అట్టి సుకుమారుడు అడవులలో ఉంచవృత్తితో ఎట్లు జీవింపగలడు? శ్రీరాముని సేవకులు భటులు మృష్టాన్న భోజనములతో ఇచ్చట హాయిగా కాలము గడుపుచుందురు. వారి యజమాని అయిన శ్రీరాముడు వనములలో కందమూల ఫలములను భక్షించుచు ఎట్లు జీవింపగలడు? సద్గుణములకు గని ఎల్లరకును ప్రాణతుల్యుడు అయిన రాఘవుని ఈనాడు మహారాజు అడవులకు పంపుచున్న వార్తను విని ఎవరు నమ్ముదురు? ఈ వార్త ఎవరికి భయమును కలిగింపదు. లోకమున అందరికిని ఆనందదాయకుడవు అయిన ఓ రామా, నీవును వనవాసము చేయవలసి వచ్చుట నిజముగా దైవికము. దీనిని బట్టి చూచినచో లోకమున ఎల్లరకును సుఖదుఖములను గూర్చుటలో తిరుగులేనట్టి దైవమే బలమైనదని స్పష్టమగుచున్నది. కుమారా రామా, నీ ఎడబాటు వలన కలిగేడి శోకాగ్ని నా మనస్సు నుండియే పుట్టును. నీ ఆగమన అనగా నీవు ఎప్పుడు వత్తువా ఎను చింతయే నా చిత్తమున ఆ శోకాగ్ని ఏర్పడుటకు హేతువు. నా నిట్టూర్పుల వలన కలిగేడి ఆయాసము వలన ఆ అగ్ని సంభవించును. నీవు కనపడకపోవుట అన్నడి వాయువు దానిని ప్రజ్వలింపజేయును. నా విలాప దుఃఖములే ఆ అగ్నికి సమిధలు. నేను ఏడ్చుట వలన సంతత ధారగా స్రవించెడి నా అశ్రువులే దానికి ఆహుతులు. నా చింతాభాష్పములే ఆ శోకాగ్ని నుండి బయల్వెడలడు మహాధూపములు. గ్రీష్మకాలమునందలి దావాగ్ని ఎండిన పొదలను వలె ఆ శోకాగ్ని నన్ను ఎంతయో కృశింపజేసి మలమల మార్చివేయును. పుత్ర, ముందునకు సాగిపోవుచున్న తన దూడ వెంట పాడియావు వెళ్ళెడి రీతిగా నీవు వెళ్ళెడి చోటికి నేనును నిన్ను అనుసరించి వచ్చేదను. పురుషశ్రేష్ఠుడైన రాముడు తల్లి పలికిన ఆ మాటలను విని మిక్కిలి దుఃఖితయ్యున్న తన జననితో ఇట్లనెను. మహారాజు కైకేయిచే వంచితుడాయను. నేను అరణ్యములకు వెళ్ళుచున్నాను. నీవు కూడా ఆయనకు తోడునీడుగా ఇచ్చట ఉండనిచో ఆయన నిశ్చయముగా జీవించియుండజాలడు. అమ్మా, స్త్రీ భర్తను త్యజించుట క్రూరమైన కార్యము కదా. నింద్యమైన ఆ ఆలోచనను నీ మనస్సునకు రానీయకుము. నా తండ్రి అయిన దశరథ మహారాజు జీవించియున్నంత వరకును ఆయనకు నీవు సేవలొనర్చుచునే ఉండవలెను. ఇదియే సనాతన ధర్మము. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్మురాలైన కౌసల్యాదేవి నాయనా అట్లే అని ఎవ్వరినీ నొప్పింపక మృదువుగా మసలుకునున్నట్టి తన తనయునితో నుడివెను. ధర్మమూర్తులలో మేటి అయిన శ్రీరాముడు తల్లి ఆమోదవచనములను వినిన పిదప శోకమగ్నయ్యున్న ఆమెతో మరల ఇట్లు పలికెను. తల్లి, దశరథ మహారాజు అందరికినీ ప్రభువు. ఆయన సర్వసమర్థుడు, శ్రేష్ఠుడు, నీకు భర్త, నాకు తండ్రి. కనుక ఆ మహానుభావుని ఆజ్ఞలు నాకును పూజ్యురాలవైన నీకును శిరోధార్యములు. అమ్మా, ఈ 14 సంవత్సరముల కాలము వనములలో ప్రశాంతముగా గడిపివచ్చిన అనంతరము నీ మాటలను సంతోషముతో పాటింతును. శ్రీరాముడు ఇట్లు వచింపగా పుత్రవాత్సల్యము గల కౌసల్యాదేవి పట్టరాని దుఃఖముతో బొటబొటా కన్నీరుగార్చుచూ తన అనుంగు తనయునితో ఇట్లు నుడివెను. కాకుస్తవంశజుడవైన ఓ రామా, ఈ సవతల నడుమ నేనిచ్చట ఉండజాలను. తండ్రి కోరికను అనుసరించి నీవు వెళ్ళుటకే నిశ్చయించుకునినచో నన్ను కూడా నీ వెంట తీసుకుని పొమ్ము. నేనచట నీ సమీపమున వనజీవనమునకు అలవాటు పడిన హరిణివలే ప్రశాంతముగా ఉందును. ఆ విధముగా కుమిలిపోవుచున్న తల్లిని చూచి తానును దుఃఖితుడై శ్రీరాముడు ఆమెతో ఇట్లు పలికెను. జీవిత పర్యంతము స్త్రీకి పతియే దైవము, ప్రభువు. కనుక అమ్మా, మహారాజు నేడు నిన్నును నన్నును శాసింపగల స్వామి. ఆయన అశేష ప్రజలకును దిక్కైనవాడు, ప్రజ్ఞాశాలి. ఆ మహారాజే మన అందరికిని అండ. భరతుడును ధర్మాత్ముడు, అందరితోడను మృదు మధురముగా మాట్లాడువాడు. ధర్మనిరతుడైన అతడు నీకు విధేయుడై అనవరతము నిన్ను అనుసరించియే యుండును.
ఇది నా పరమ విశ్వాసము. నేను అయోధ్యను వీడి వెళ్ళిన పిదప రాజు పుత్రశోకముతో పరితపించకుండా నీవు ఆయనను జాగ్రత్తగా ఆదుకొనుచుండుము. దుర్భరమైన ఈ శోకము వృద్ధుడైన మహారాజును కృంగదీయకుండా అనుక్షణము అప్రమత్తురాలవై ఆయనను సేవించుచుండుము. వ్రతములను ఉపవాసములను ఎంతగా ఆచరించినను, నలుగురిలో ఉత్తమురాలుగా గొప్ప ఖ్యాతి వహించినను, భర్తను అనుసరించుచు ఆయనకు సేవలు చేయనిచో ఆ స్త్రీకి పాపగతులు తప్పవు. దేవతలను పూజింపకున్నను, పూజ్యులైన బ్రాహ్మణులు మొదలగు వారిని గౌరవింపకున్నను, భర్తకు శుశ్రూషలు చేసినచో ఆ ఇల్లాలికి ఉత్తమమైన స్వర్గగతులు ప్రాప్తించును. భర్తకు ప్రియమును హితమును గూర్చుచు శ్రద్ధాసక్తులతో ఆయనను సేవించుటయే ప్రతి వనితకును కర్తవ్యము. ఇదియే సనాతన ధర్మము. ప్రాచీన కాలము నుండి ఇది లోకమున ఆచరింపబడుచున్నది. ఇది వేదవిహితము, శాస్త్ర సమ్మతము. అమ్మా, నా క్షేమమునకై శాంతిహోమముల ద్వారా దేవతలను ఆరాధింపుము. గంధపుష్పములతో బ్రాహ్మణోత్తములను పూజింపుము. తల్లి, నియమజీవనముతో సాత్వికాహార విధానములతో మసలుకొనుచు పతిసేవా పరాయణవై కాలము గడుపుచుండుము. నేను వనవాసమును ముగించుకొని తిరిగి వచ్చు వరకు ఓపికతో నిరీక్షించుచుండుము. అమ్మా, ధార్మికులలో శ్రేష్ఠుడైన మహారాజు తన జీవితమును సుఖశాంతులలో గడుపునట్లు చూచుకొనుచుండుము. త్వరలో నా వనవాసమును ముగించుకొని రానే వత్తును. అప్పుడు నీకు పరమ సౌఖ్యములబ్బును. శ్రీరాముని వినమ్రవచనములను విన్న పిమ్మట పుత్రశోకార్తితోనున్న కౌసల్యాదేవి కన్నీరు మున్నీరుగా దుఃఖించుచు తన కుమారునితో ఇట్లనెను. నాయనా, వనములకు తప్పక వెళ్ళి తీరవలయును అను దృఢ నిశ్చయము నుండి నిన్ను మరల్చుటకు నాకు శక్తి చాలకున్నది. వీరా, నిజముగా విధి నిర్ణయము అతిక్రమింపరానిది. కుమారా, సరే, జాగ్రత్తగా వెళ్ళిరమ్ము. నీకు శుభములు కలుగుగాక. నీవు సర్వసమర్థుడవు. నీవు వనముల నుండి క్షేమముగా మరలి వచ్చిన పిదపగాని నా ఈ దుఃఖము చల్లారదు. ఓ శ్రీరామా, నీవు వనవాసవ్రతమును ముగించుకొని చరితార్థుడవై వచ్చినచో మిక్కిలి సౌభాగ్యశాలివై అనగా కీర్తి ప్రతిష్టలతో తిరిగి నీవు తండ్రిని రుణవిముక్తిని గావించిన వాడవు అగుదువు. అప్పుడు నా మనసు కుదుటపడును, నాకు శాంతి చేకూరును. నాయనా రాఘవా, లోకమున ఎప్పుడేమి జరుగునో తెలియదు. విధి నిర్ణయము అనూహ్యము. ఆ విధియే నా మాటను కాదని నిన్ను వనవాసమునకు ప్రేరేపించుచున్నది. నా చిన్నారి రాఘవా మహాబాహు, ఇప్పుడిక వెళ్ళిరమ్ము. కుమారా, క్షేమముగా తిరిగి వచ్చిన పిమ్మట మధురమైన నీ అనునయవచనములతో నన్ను ఆనందింపజేయుదువుగాక. జటాపలకలములను దాల్చిన వాడవై వనవాసమును పూర్తి చేసుకుని వచ్చిన నిన్ను తనివిదీర చూచడి భాగ్యము నాకు ఎన్నటికో ఏమో. అదిప్పుడే అయినచో ఎంత బాగుండును. వనములకు వెళ్ళుటకే నిశ్చయించుకొని ఉన్న రాముని ఆ కౌసల్య తదేక దృష్టితో చూచెను. ఆయనకు శుభ పరంపరలను గోరుచు ఆ దేవి శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముని సాదరముగా ఆశీర్వదించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 24వ సర్గము సమాప్తము.